తీర్మాన్ పనులని ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రాజీనామా చేయండి, షుగర్ నోట్స్ ఇప్పించడము, ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము అతను ఏం చెప్పండి 42% రిజర్వేషన్ ఇస్తానంత కొరకే మేమందరం కూడా బీసీ సామాజిక వర్గం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా మొత్తం కూడా రెడ్డి వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది సమాజంలో చాలా చెడు పరిణామాలు దారితీస్తుంది. అలాగే మల్లన్నపై ఈగ వలన కూడా మల్లన్నపై ఏం మాట్లాడినా కూడా మేమందరం కూడా పెద్ద ఎత్తున బీసీ సామాజిక ఖండిస్తాము. ఎందుకంటే ఈ రెడ్డి సామాజిక వర్గంలో కొంతమంది చిల్లరగాళ్ళు ఎవడెవడో మల్లన్న పైన మల్లన్న నువ్వు రాజీనామా చేయి, నువ్వు చేయి అని మారుతుండ్రు. మీద మీ అబ్బాయి కాంగ్రెస్ పార్టీ అనేది అందరి పార్టీ. రెడ్డి కాంగ్రెస్ అని ఇంతకుముందు ఎన్నుకుంటే గతంలో 30 సంవత్సరాల కింద గుర్తులేదా మీకు? రెడ్డి పార్టీ అని మీదేమన్నా? ఇది అందరి పార్టీ ఇది. కాబట్టి అందరం ఉంటాం. బీసీల పార్టీ ఇది, బలిగిన వాళ్ళ పార్టీ. కాబట్టి మా వాళ్ళు కూడా ఉన్నారు. మా బీసీలు ఉన్న దాంట్లో మీ దమ్ముంటే మీరు రాజీనామా చేయండి, మా బీసీలు రాజీనామా చేస్తారు. సత్తా చూసుకుందాం మరి ఓటు బ్యాంకులో. బీసీలో ఓటు లేకుండా మీరు ఒక సర్పంచ్ కానీ ఒక కార్పొరేటర్ కానీ ఒక ఏదైనా గెలవగలుగుతారు మీరు? మా ఓట్ల మీద గెలిచి మా మీద పెత్తనం చేయాలంటే ఇది కుదరదు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. కాబట్టి మేము కోరేది ఏమంటే ఈ బీసీ సమాజాన్ని కూడా లీడర్లు పెద్ద మనగాళ్ళు ఉంటారు బీసీ సంఘాల్లో. ఇలా ఎక్కడ దాకున్నారు ఎలక్షన్లో నా వాటా నీ వాటా అని వాళ్ళ రెడ్ల దగ్గర మూకలిగడం కాదు. ఈరోజు ఎదిరించాలి, అగ్రవంలో ఎదిరించాలి. రాజ్యాధికారం కొరకు సపోర్ట్ చేయాలి. మల్లన్నకు తీర్మానం మల్లన్న ఒక్కడు ప్రశ్నిస్తున్నాడు, ఆయనకు భాష అందరం నిలబడాలి. మేము కూడా అలాగే నిలబడతాము.